టిక్కెట్లు దొరక్కపోయినా సరే ఎలాగోలా కింద్ర మీద పడైనా మన ఊరెళ్ళిపోతాం. సంవత్సరం మొత్తం అయిన వాళ్లకి దూరంగా కష్టపడిన మనల్ని వాళ్లకి దగ్గర చేసేదే ఈ సంక్రాంతి పండగ. దేశంలో ఏ మూల ఉన్నా సరే పండక్కి ఊరు వెళ్లాల్సిందే. ఇంటి దగ్గరైతే 10 రోజులు ముందు నుంచి స్టార్ట్ అయిపోద్ది హడావిడి. పిండి వంటలు, స్వీట్సు, ఇలా బోలెడన్ని ప్రిపరేషన్సు. ఇంక ఇంటికి వెళ్ళాక ఫ్రెండ్స్, కజిన్స్, చుట్టాలు వీళ్ళందర్నీ సంవత్సరం తర్వాత కలుస్తుంటే ఆ హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. ఊరంతా ఎక్కడ చూసినా గొబ్బెమ్మలు, ముగ్గులు, పువ్వులతో డెకరేట్ చేసే ఇళ్ళు, లంగా ఓణీలో అమ్మాయిలు, కోడిపందాలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు పాటలు, గాలిపటాలు, కోనసీమ జిల్లాలో ప్రభల తీర్థాలు, కొత్త సినిమా రిలీజ్లు, క్రికెట్ టోర్నమెంట్లు, అబ్బో బోలెడన్ని. ఇవన్నీ పక్కన పెడితే సంక్రాంతి అంటే మన అనుకున్న వాళ్లతో లైఫ్ టైం మెమరీస్ క్రియేట్ చేసుకునే ఒక ఆపర్చునిటీ. అలా అందరితో కూర్చుని మనసారా మాట్లాడుకుంటూ చిన్నప్పటి కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసే ఆ క్షణాలు లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ అన్న ఫీలింగ్. ఇలా ఒకటా రెండా? సంక్రాంతి పండగంటే మాటల్లో చెప్పలేని ఆనందం. ఇంక పండగ అయిపోయి వెనక్కెళ్ళిపోతుంటే ఆ బాధ. మళ్లీ సంవత్సరం వరకు మన వాళ్లందర్నీ ఒకచోట చూడలేము, కలవలేము. ఒక వారం 10 రోజులు ఆ ట్రాన్స్లోనే ఉంటాం. మైండ్ డైవర్ట్ అవ్వదు. ఎంత పెద్దవాళ్లమైపోయినా సంక్రాంతికి మన ఊరు వెళ్లడం అనేది ఒక ఎమోషన్. ఎప్పటికీ మారనిదది కదా. ఉంటానండి. ఇట్లు మీ లీలావతి.